నన్ను క్షమించండి నాన్న. మీరంతా కలిసి నాకు బలవంతంగా పెళ్లి చేస్తుంటే నాకేం చేయాలో అర్థం కాలేదు. నేనెంత చెప్పినా వీడి ఫ్రెండ్ నన్నే పెళ్లి చేసుకుంటానని చెప్తుంటే ఇంకో దారి లేక నేను ప్రెగ్నెంట్‌నని అబద్ధం చెప్పాను. అంటే నువ్వు నిజంగానే తప్పు చేయలేదా? లేదమ్మా, నేనే తప్పు చేయలేదు. అసలు నిన్ను చంపేసినా తప్పలేదు. నిన్ను రేయ్, తన మీద చెయ్యి పడిందో నా చేతుల్లో చస్తావు. రే తమ్ముడు బామర్ది, కొంచెం తగ్గరా. తగ్గు. నీకేమైనా పిచ్చా? ఇంత జరుగుతుంటే అసలు మరి నా కాల్ ఎందుకు చేయలేదు? నువ్విచ్చిన ఫోన్ కూడా లాగేసుకున్నారు. టెంపుల్లో హోమం ఉందని అబద్ధం చెప్పి తీసుకెళ్లారు. తీరా అక్కడికి వెళ్ళాక గాని అర్థం కాలేదు. చూడండి, ఇదే చివరిసారి. శైలు నాది. తన మెళ్ళో ఎప్పటికైనా తాళి కట్టేది నేనే. కాదు కూడదు ఎవడికో ఇచ్చి కట్టబెట్టాలని చూస్తే మాత్రం చంపేస్తాడు. విన్నారుగా? పదరా ముంగిసా, నీతో మాట్లాడాలి. పద. పద. మై డియర్ తమ్ముడి అత్తగారి ఫ్యామిలీ, వస్తా. పద. ఎక్కడికి వస్తున్నావు? మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికే. నువ్వేమన్నా మా తోకవేంట్రా? చిచి, కాదు కదా? అసలు కాదు. అయితే రాకు. ఎక్కడికి? మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి. డూడ్, చెప్పండి డూడ్. తప్పుగా అనుకోకండి, మాకు కొంచెం ప్రైవసీ కావాలి. అందుకే. లవర్స్ కదా. కాదని ఎవడన్నాడు? వెళ్ళండి. మీరు కాస్త దూరం వెళ్తారా? ఎంత దూరం? మా మాటలు వినబడనంత. అలాగే. చెప్పు. ఐ లవ్ యూ. అది కాదు. మరింకేంటి? నాతో అబద్ధం ఎందుకు చెప్పావు? నువ్వు తండ్రివి కాబోతున్నావంటే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని. అంటే నీకిదంతా ఆటలుగా ఉందా? నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? మీ అమ్మ మా అన్నయ్యకి ఫోన్ చేసి విషయం చెప్పినప్పటి నుంచి కన్నగాడు చక్రిగాడు నన్ను ఎంతలా ఏడిపించారో తెలుసా? ఛ! ఏంట్రా అలిగావా? నువ్వు చేసిన పనికి పీకల దాకా కోపం ఉంది. మరి నన్నేం చేయమంటావు? నువ్వేమో ఊళ్ళో లేవు. ఫోన్ చేద్దామంటే ఫోన్ కూడా లేదు. వాళ్ళేమో పెళ్లి ఏర్పాట్లు చేసేశారు. నన్నేం చేయమంటావు? నువ్వేమో ఊళ్ళో లేవు. ఫోన్ చేద్దామంటే ఫోన్ కూడా లేదు. వాళ్ళేమో పెళ్లి ఏర్పాట్లు చేసేశారు. ఆ తింగరుడికి అసలు అమ్మాయే దొరకదు అన్నట్టు నేను మన గురించి ఎన్ని నిజాలు చెప్పినా నాకిష్టమే అంటున్నాడు. ఇంకా వేరే ఆప్షన్ లేక ఈ ఆప్షన్ ఎంచుకున్నాను. ఇందులో నేను చేసిన తప్పే ఉంది. సారీ బుస్సు, దీనంతటికీ కారణం నేను ఊళ్ళో లేకపోవడమే కదా. ఏరా, నిజంగానే టెన్షన్ పడ్డావా? చాలా. పోనీ ఇప్పుడు ఆ టెన్షన్ అంతా పోగొట్టమంటావా? ఎలా?
వస్తే బుసు ఎవరైనా చూస్తారే వదులు. ఇప్పుడు ఎలా ఉందిరా ముంగిసా? చాలా ప్రశాంతంగా ఉంది. అబ్బా! ఆ, హగ్గు ఎలా ఉందని అడిగాను రా. దానికి ఇలా కొట్టి అడగాలంటే మరి నీ మట్టి బుర్రకు అర్థం కావట్లేదుగా. ఏరా గట్టిగా తగిలిందా? పర్లేదులే. కొట్టింది నువ్వే కదా. రే సరే ముంగిసా, ఇంక నేను వెళ్తాను. అదేంటే కాసేపు ఉండొచ్చు కదా. మన ప్రేమని గెలిపించడం కోసం ఇప్పటికే వాళ్ళని చాలా బాధ పెట్టాను. ఇంకా బాధ పెడితే రేపు ప్రేమలో గెలిచినా కూతురుగా ఓడిపోతాన్రా. సరే వెళ్ళు. ఉమ్. ఏంట్రా? నవ్వు ఆగట్లేదురా. ఎందుకు? ఎందుకంటే నీకు 7-8 నెలల్లో నీకు బిడ్డ పుడుతుంది, నన్ను పెదనాన్న అని ప్రేమగా పిలుస్తుంది అని ఆశపడ్డాను. కానీ నీకు అంత సీన్ లేదని అర్థమైంది. అందుకే నవ్వు వస్తుంది. కడుపు కడుపంట. రేయ్ ఇంకా నవ్వింది చాలు గాని పద వెళ్దాం. అయ్యో పద. రేయ్ పదరా. అయ్యో ఎక్కు. రే ఆపరా. ఏంటి పెద్ది? అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదమ్మా. వస్తారులే పెద్ది. ఏం గొడవ జరుగుతుందో ఏంటోనని కంగారుగా ఉంది. ఒకవేళ మన వాళ్ళు గొడవ పడాలన్నా వాళ్ళు మాత్రం గొడవ పడరు. ఎందుకంటే విషయం వీధిలో వాళ్ళకి తెలిస్తే పోయేది వాళ్ళింటి పరువే కదా. కేశవ ఇలా తొందరపడ్డాడంటే నేను నిజంగా నమ్మలేకపోతున్నాను. అవును, నాకు నమ్మకం కలగడం లేదు. నువ్వెందుకురా వచ్చావు? పెద్దవాళ్లు మాట్లాడుకుంటూ ఉంటే చిన్నపిల్లాడివి నువ్వు దూరిపోతావేంటి? నేను చిన్నపిల్లనేం కాదు, పెద్దోన్నైపోయాను. ఇదిగో మీసాలు గడ్డలు కూడా వచ్చాయి. అయితే రారా పెళ్లి చేస్తాను. బెత్తం ఎక్కడా? పట్టుకోండి పెద్ది వీణ్ణి. నువ్వు రారా రేయ్, పెళ్లి చేస్తాను ఆగు. ఉండు. ఏయ్, ఆగరా. నిన్ను? వాళ్ళు పెళ్లి కొప్పుకుంటారమ్మా. ఇష్టం లేకపోయినా ఇప్పుడు పెళ్లి చేసి తీరాల్సిందే కదా పెద్ది. ఏంట్రా ఏమైంది? ఏమైనా గొడవ జరిగిందా? ఏంట్రా? గొడవ అయిందా అంటే నవ్వే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాను. అసలేమైంది? చెప్పరా, నువ్వు చేసిన ఘనకార్యం గురించి చెప్పు. నీ బుస్సు చేసిన త్యాగం గురించి చెప్పు. నీ కష్టం గురించి చెప్పు. రేయ్ చెప్పరా. ఏంట్రా ఏం జరిగింది? ఏమీ జరగలేదు. అంటే రే, నువ్వే. ఏం జరిగింది? ఏమీ జరగలేదు. అంటే రే, నువ్వే చెప్పరా. మీరెందుకు మాటి మాటికి నవ్వుతున్నారు? అసలేమైందో చెప్పరా కేశవ. బుస్సు ప్రెగ్నెంట్ కాదన్నయ్య. కాదా? రారా రా. నిన్ను? అమ్మో! వాడేంటి కలుగులో దూరిన ఎలకలా అలా పారిపోయాడు? వాడి సంగతి తర్వాత. మీరు చెప్పేదేదో సరిగ్గా చెప్పండి. ఇంతకు మించి ఇంకేం చెప్పలేను. వీడి బామర్ది గొడవ ఏదైనా చేస్తాడేమోనని వెనకే వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక వీడి బుస్సు తను ప్రెగ్నెంట్ కాదు అని చెప్పింది. అబద్ధం చెప్పిందా? నిన్ను బెత్తమైతరా? ఉండ్రా. అయితే మరెందుకిలా చెప్పింది? అంటే నేను ఊళ్ళో లేని టైం చూసి వాళ్ళ అమ్మ వాళ్ళు తనకి బలవంతంగా పెళ్లి చేస్తుంటే అది తప్పించుకోవడానికి ఇలా అబద్ధం చెప్పిందంట.
బండ్ల మీద కలిసి తిరిగినందుకే ఎలా ప్రెగ్నెంట్ అవుతుందో వీడికి అర్థం కాక ఆ అన్నయ్య చేతిలో చెంపదెబ్బలు తిన్నాడు. అమ్మయ్యా, వాళ్ళమ్మా నాన్న పరువు నిలబడింది. నువ్వు తొందరపడే మనిషివి కాదని తెలిసింది. ఈ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్లకు ఇప్పుడైనా చెప్పిందా? వాళ్ళకి ఈ రోజే తెలిసింది. కేశవ వచ్చేదాకా శైలు ఆ అబద్ధాన్ని కంటిన్యూ చేసింది. ప్రెగ్నెంట్ కాదని తెలిస్తే వెంటనే పెళ్లి చేస్తారన్న భయంతో నిజం చెప్పలేదు. రాక్షసి ఇంట్లో వాళ్ళ దగ్గర అబద్ధం ఆడితే పర్వాలేదు, కానీ నా దగ్గర కూడా అబద్ధం ఆడింది. నీకెందుకు అబద్ధం చెప్పిందిరా? నన్ను కూడా టెన్షన్ పెట్టాలని అలా చెప్పిందన్నా. అమ్మయ్యా, ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంది. అంటే నీ బాబాయిని కావడం లేదా? వీడికి నీకెందుకురా దొండకాయ్? వీడికి ఇలా కాదు, సారీ పెద్దవాడు అయ్యాడంట, గడ్డలు మీసలు వచ్చాయట. సారీ వదినా, సారీ. కేశవ, ఏంటన్నయ్యా? సారీరా. ఎందుకన్నయ్యా? నేను తొందరపడి నీ మీద చేయి చేసుకున్నానురా. నీ ప్లేస్లో ఎవరున్నా అలాగే చేస్తారన్నయ్యా. క్యా చాహియే? చెద్దరు చాహియే. రే కన్నా, అదివరా. చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే, చిన్ని చిన్ని గురుతులు గుండెలోన కురిసే, చిన్ని చిన్ని సంగతుల్ని పోగు చేసే వయసే, చిన్ని చిన్ని ఏంటండి ఇది? ఎంత భయపడ్డానో తెలుసా? అంత భయం ఉన్నప్పుడు ఇలా రాత్రి పూట బయట ఏం చేస్తున్నారు? నిద్ర రావట్లేదు, అందుకే సాంగ్స్ వింటున్నాను. ఓహో, మీది సేమ్ ప్రాబ్లమా? అంటే మీకు నిద్ర రావట్లేదా? గుళ్ళో ఇన్ని రోజులు కబుర్లతో కాలక్షేపం చేశాం కదా, నిద్ర టైమింగ్స్ మారిపోయాయి, అందుకే నిద్ర రావట్లేదు. ఆ, మీ చేయి నొప్పి తగ్గిందా? తగ్గింది. మీది? తగ్గింది. అంత నిష్ఠతో పూజ పూర్తి చేసినందుకైనా అమ్మవారు అనుగ్రహించి పెద్దికి మంచి అమ్మాయిని భార్యగా పంపిస్తే బావుంటుంది. అమ్మవారు చెప్పింది కదా, ఇంకంతా మంచి జరుగుతుందని. తప్పకుండా అన్నయ్యకి పెళ్ళవుతుంది. అవును, అమ్మవారిని మీరేం కోరుకున్నారు? నాకంటూ ఏం కోరుకోలేదు, పెద్ది కోసమే కోరుకున్నాను. పెద్ది కోసమే ఆ పూజ పూర్తి చేశాను. మీరేం కోరుకోలేదా? కోరుకున్నాను. ఏమని? జీవితాంతం మీరు నాతో ఉండిపోవాలని. ఏం కోరుకున్నారంటే చెప్పరేంటి? గెస్ చేయండి చూద్దాం. మీ జాబ్ మీకు తిరిగి రావాలని కోరుకున్నారు, అవునా? అవును. చూసారా ఎలా చెప్పేశాను? నచ్చేసిందే నాకే ఇలా, గాలి చుట్టుకుంటే తుళ్ళి శ్వాస తీసి మళ్ళీ సాగే. తిన్రా. ఏంటే అక్కడే ఆగిపోయావు? ఎంత టైం అవుతుంది? ఆకలేయట్లేదా? రా రా, కూర్చో, వడ్డిస్తాను. కూర్చో అమ్మా. ఏంటే పిలిస్తే గానీ రావా? చాలు ఏం కూర వేయమంటావు? పప్పు వేయ్. ఇంకా కొంచెం బెండకాయ. ఇంకా ఇంకేం వద్దు, చాలు. ఇదిగో చికెన్ వేసుకో, నీకోసం స్పెషల్గా చేశాను. నా కోసం? నీకు ఆ కర్రీ అంటే చాలా ఇష్టం కదమ్మా, తిను. వరాలు వడ్డించు. ఏంటమ్మా ఈరోజు ఎంత ప్రేమ చూపిస్తున్నారు? నీ మీద మాకు ప్రేమ లేదు ఎప్పుడే.
ఆ. ఉమ్, ఇంకా కొంచెం బెండకాయ. ఇంకా ఇంకేం వద్దు, చాలు. ఇదిగో చికెన్ వేసుకో, నీకోసం స్పెషల్గా చేశాను. నా కోసం. మ్మ్. నీకు ఆ కర్రీ అంటే చాలా ఇష్టం కదమ్మా, తిను. వరాలు వడ్డించు. ఏంటమ్మా ఈరోజు ఎంత ప్రేమ చూపిస్తున్నారు? నీ మీద మాకు ప్రేమ లేదు ఎప్పుడే. అమ్మ శైలు, అయ్యో, నీళ్ళు తాగు. వాటర్ ఇదిగో, తాగు. వాటర్ తాగు. నీళ్ళు తాగు శైలు. తాగమ్మా. వాటర్ తాగమ్మా. తాగు, వాటర్ తాగు. ఇందాక అలా జరిగినందుకు కోపాడతారేమో అనుకున్నాను. కొడితే మారవని అర్థమయ్యాక కూడా ఎందుకు కొడతాను? ఇన్నాళ్ళు ఎంతో ప్రేమగా పెంచుకున్నాం. ఏదో మా మాట వినట్లేదన్న కోపమే తప్ప నీ మీద మాకు ఎలాంటి ద్వేషము లేదు శైలు. అవును శైలు, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇకంతా మర్చిపో. నా ఫ్రెండ్ ప్రకాష్ గాడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇప్పటికీ రెడీగా ఉన్నాడు. నువ్వు అంటే చాలు వచ్చి తాళి కట్టేస్తాడు. ఏమంటావు? అనుకున్నాను. మీ ప్రేమ వెనకాల ఇలాంటి కుతంత్రం ఏదో ఉందని నేను ముందే అనుకున్నాను. అది కాదే, మేం నీ మంచి కోసమే కదా చెప్తున్నాం. ఏంటమ్మా మంచి? ఇష్టమైన వాణ్ణి మర్చిపోయి ఇష్టం లేని వాణ్ణి పెళ్లి చేసుకోవడమా? మీరు ఎన్ని చెప్పినా ఎంత బుజ్జగించినా నా నిర్ణయం మారదు. నేను పెళ్ళంటూ చేసుకుంటే కేశవానే చేసుకుంటాను. అది జరగని పని. నోరు మూసుకొని మేం చూపించిన వాడితోనే తాళి కట్టించుకో. వరాలు, నువ్వాగు. చూడమ్మా, కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్నాం. మా కళ్ళ ముందే నీ జీవితం పాడవుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోగలం? నీ క్షేమం కోరి నీ భవిష్యత్తు బాగుండాలనే చెప్తున్నాం. ఆ కేశవకి చదువు లేదు. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మనే హత్య చేసి జైలుకు వెళ్ళొచ్చాడు. పైగా ఆ ఇల్లు కూడా కోర్టు కేసులో ఉంది. ఆ కేసు తేలేంతవరకు దానికి కనీసం రంగులు కూడా వేయలేరు. ఒకవేళ వాళ్ళ అన్నయ్య కేసు గెలిస్తే ఆ ఇల్లు కూడా పోతుంది. అందరూ రోడ్డున పడతారు. చూస్తూ చూస్తూ అలాంటి ఇంటికి నిన్ను కోడలుగా ఎలా పంపిస్తాం శైలు? కానీ నాకు అవన్నీ తెలిసే ప్రేమించాను నాన్న. అది నాకేం సమస్య కాదు. కానీ వాడికిచ్చి పెళ్లి చేస్తే మాకు సమస్య అవుతుంది. అదే నా ఫ్రెండ్ ప్రకాష్ అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంది, నెలకు మంచి జీతం వస్తుంది, సొంత ఇల్లుంది, కావలసిన ఆస్తులున్నాయి. వాడిని చేసుకుంటే నీ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించు. ఇక్కడ లేని వాణ్ణి పక్కన పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా అందులో సంతోషం మాత్రం ఉండదు. అది తెలుసుకో. క్యా దేఖ్ రహే హై మహాలక్ష్మి? మనం రుద్రవరంలో ఫొటోస్ దిగాం కదా, అవి చూస్తున్నాను. అచ్చా, నువ్వు చూద్దువు గాని రా. పెద్ద డ్రెస్ లో చాలా బాగున్నారు కదా మనీషా. బహుత్ సుందర్ హే. అన్నీ అనుకున్నట్టు జరుగుంటే ఈ పాటికి పెద్ద పెళ్లి అయిపోయి పక్కన గాయత్రి కూడా ఉండేది. హా మహాలక్ష్మి, ఐసా నహీ హో సక్తా హై. పెద్దికి భార్యగా రాబోయే అమ్మాయి ఎవరో గాని చాలా అదృష్టవంతురాలు. బిల్కుల్. మాధవ్జీ బహుత్ సచ్చా ఆద్మీ హై. అవును, పెద్ది చాలా మంచోడు.
వాడికి ఆస్తి అంతస్తులు ఉంటే పెళ్లి చేసేసుకోవాలా? నా మనసుకు నచ్చాల్సిన పని లేదా? ఆడపిల్ల ఇష్టానికి అసలు విలువే లేదా ఇంట్లో? నాకు కేశవ్ అంటే నీ ఇష్టం అంటే వినరేంటి? నేను ముంగిసగానే ప్రేమించాను, వాణ్ణి చేసుకుంటాను. వీళ్ళు నా పెళ్లి వేరే వాడితో ఎలా చేస్తారో నేను చూస్తాను. హలో, ఏంటే బుస్సు కసమంటున్నావేంటి? ఏమైంది? ఏం కాలేదు. సరే, నువ్వేదో మూడ్ ఆఫ్ లో ఉన్నట్టున్నావు, నేను మళ్ళీ చేస్తాను. ఏమన్నావు? నేనేమన్నానే? మళ్ళీ చేస్తాను అన్నాను. అంటే ఇప్పుడు ఫోన్ పెట్టేస్తావా? దానికి అర్థం అదే కదా. ఏం లేదు అంటే ఏదో ఉంది అని అర్థం చేసుకుని నువ్వు అడగవా? సరే, విషయం ఏంటో చెప్పు. నేను చెప్పను. ఏయ్ బుసు, అసలు ఏమైంది దీనికి ఇవాళ? హలో, ఏంట్రా హలో? ఫోన్ లిఫ్ట్ చేశాక హలో అనే కదా అనాలి. అవన్నీ తెలుసు కానీ ఫోన్ కట్ చేస్తే మళ్ళీ తిరిగి చేయాలని తెలీదా? అది కూడా నేనే చెప్పాలా? ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటే? నువ్వేరా నా ప్రాబ్లం. నేనా? అవును, అసలు దీనంతటికి కారణం నువ్వే. నేనేం చేశానే బుస్సు? ఏం చేయడమేంట్రా? నేనేదో ప్రెగ్నెంట్ అని చెప్పాననుకో, అది నిజమో అబద్ధమో దాన్ని అలాగే కంటిన్యూ చేయొచ్చు కదా. టీ తీసుకోండి. మీరిలా ఏ ఎంప్లాయీ లీవ్ పెట్టినా ఇంటికెళ్ళి పరామర్శిస్తూ ఉంటారా? మా ఆఫీస్లో లక్కీ అడుగు పెట్టగానే పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. అందుకే మా లక్కీ జామ్ అనుకుని అప్పటి నుంచి లక్కీ అని పిలుస్తూ ఉంటాను. కొంచెం స్పెషల్ కేర్ తీసుకుంటాను. ఇలా అతి జాగ్రత్తలు తీసుకునే వాళ్ళని నమ్మొద్దండి. నమ్మితే ఏమవుతుంది? ఇప్పుడు ఫ్రెండ్ అంటాడు, ఆ తర్వాత ఏదో టైం చూసి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటాడు. అంటే తప్పే ఉంది. అంటే మీరు అతన్ని ప్రేమిస్తారా? ఏమో, ఫ్యూచర్లో ప్రేమిస్తానేమో, ఎవరికి తెలుసు?